ఉంటుంది. మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో ఎక్కితే లిఫ్ట్ దిగేటప్పుడు ఒక ఫ్లోర్ ఒక బేస్ ఒక 4 ఫీట్ లిఫ్ట్ ఛాంబర్ ఉంటుంది. దాని కింద స్ప్రింగులు ఉంటాయి. దాని తర్వాత లిఫ్ట్ ఉంటుంది. అంటే 4 ఫీట్ ఛాంబర్ అంటే ఇక్కడ దాకా వస్తుందండి. 4 ఫీట్ ఛాంబర్ లిఫ్ట్ ఛాంబర్ ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఈ ఛాంబర్ అంతా మునిగిపోయింది. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఛాంబర్ అంతా మునిగిపోయిందండి. అంటే లిఫ్ట్ వేసినప్పుడు నీళ్లు తీసుకుని పైకి వస్తుంది. అక్కడ లిఫ్ట్ పైకి వస్తే కరెంట్ వైర్లు కిందికి వస్తాయి. ఒక్క కరెంట్ వైర్ చిన్న లీకేజ్ ఉంటే మా పిల్లల జీవితాలు ఏం కావాలి? మా పిల్లల జీవితాలు కూడా అధికారులు ఆటలాడదాం అనుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళైతే అట్లా ఉంటారా? మా ఒక్కటే రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమ్ గారు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ గారికి దండం పెడతామండి. ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చారు, మాకు ఇల్లులు ఇచ్చారు, కానీ ఒక్కసారి కూడా మాకు తాళాలు ఇచ్చారు, ఎలగొట్టేసారు. 9 నెలలు 14 నెలలు అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్, ఇప్పుడు మాకు కొంతమంది అధికారులు ఇచ్చేస్తామని అంటున్నారు, ఒక 1 నెల రోజుల్లో మీకు ఇల్లు ఇచ్చేస్తామంటున్నారు. కానీ ఇంత నీళ్లు ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఏదో ఇచ్చేసి ఏదో కట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ పని ఎవరు చేయాలి? కాబట్టి ఇప్పుడు నా రిక్వెస్ట్ ఒక రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమ్ గారు కానీ మాకు ఈ వాటర్ తీసేసి మేము ప్రశాంతంగా బతకగలుగుతామన్న భరోసా ఇచ్చి మాకు ఈ ఇల్లు లేని స్వామి. అంతే, మాకు ఇంకేమొద్దు. స్వామి చేద్దామయ్యప్ప. అయితే స్వామి ఏం లేదు. యాక్చువల్గా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు కట్టిరంటే ఇదంతా చెరువు అనమాట. ఇదంతా చెరువు. దీంట్లో నుంచి నీళ్లు దీంట్లోకి వస్తున్నాయి, వచ్చి మా సెల్లార్లో నిండుతున్నాయి, ఊట వస్తుంది అనమాట. అయితే గవర్నమెంట్ అధికారులు ఏం చేశారంటే సెల్లార్లోకి నీళ్లు రావద్దని ఇది ఇక్కడ నుంచి జరుగుతారు. ఇక్కడ నుంచి ఆడదాకా కట్టిరు. అక్కడ నుంచి చూపించాను స్వామి, అక్కడి నుంచి అంతా కట్టిరు. కట్టిన తర్వాత మేమేమనుకున్నామంటే రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు కదా, ఈ నీళ్లు పోతాయేమో అనుకున్నాం, మొత్తం కడతారేమో అనుకున్నాం. మొత్తం మా డబుల్ బెడ్రూమ్ ప్లేస్ ఎంత ఉందో అంతా కడతారేమో అనుకున్నాము. కానీ సగం వరకే కడుతున్నారు. అది కూడా సగమే కట్టిర్రు. మా రామిరెడ్డి సార్ అన్నట్టు ఈ ప్రాజెక్ట్ ఇది ఫెయిల్ అయిపోయింది. దయచేసి రేవంత్ రెడ్డికి ఒకటే రిక్వెస్ట్, ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా మా గరీబోళ్ళని మేము ఈ బిల్డింగ్లో వారి చచ్చిపోకుండా మమ్మల్ని కాపాడాలని మా యొక్క రిక్వెస్ట్ అండి. అంతే స్వామి. మాకు ఇల్లు అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చారు, కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మాకు తాళాలు ఇస్తారని కోరుతున్నారు. కాబట్టి మా ఒక రిక్వెస్ట్, ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు ఉన్నారు. ఈ బిల్డింగ్లలో మాకు ఏం కాకుండా దయచేసి చూసి మాకు చేయాలని మా యొక్క రిక్వెస్ట్ అండి.